పైగా కర్మ ఏమిటంటే ఈ రోజుల్లో ఆ తల్లి నిజంగా పాపం భర్త ఉంటే భర్తతోనైనా ఏదో వాడు లేకపోతే చచ్చిపోతుంది ఆవిడ అన్యాయంగా ఒంటరితనంతో. భార్య లేకపోతే భర్త పరిస్థితి ఏమిటండి? 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక భార్య పోతే అంతకంటే పెద్ద దౌర్భాగ్యం ఇంకోటి లేదండి. మగాడికి ముఖ్యంగా ఆర్థికమైన లోటు లేకపోతే ఆడవాళ్ళకి ఏదో నడిచిపోతుందండి. ఎందుకంటే వాళ్ళ కాఫీ వాళ్ళు కాచుకుంటారు, ఇంత ఉడకేసుకుంటారు. మా మగాళ్ళ బతుకులు ఏంటంటే అన్నిటికీ ఆడవాళ్ళ మీద ఆధారపడతాం. మాది పూర్వతరం, మాకు చేసేవాళ్ళే దొరికారు మా అదృష్టం కొద్దీ, మమ్మల్ని చేయనివ్వరు వాళ్ళు. అందుకే ఏమన్నా జరిగిందంటే ఇక వీడు అవుట్. వీడు కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు ఇక్కడ ఇంట్లో. ఎందుకంటే భార్యను అడిగినట్టుగా కోడలను అడగలేమమ్మా, కష్టం అది. పెద్దవాళ్ళకి ఎప్పుడు అనంటే వాళ్ళకి ఇష్టమైన ఆహారం పెట్టాలమ్మా, మన నిబంధనలు వాళ్ళకి పెట్టకూడదు. రంగమార్తాండ సినిమా చూస్తే అర్థమవుతుంది. అందులో ప్రకాష్ రాజు కోడలు, మీకు డైట్ ఫుడ్ తెచ్చాను పొద్దున్నే, ఏదో పెద్ద కాస్త మనుషులు తినే ఫుడ్ పెట్టమ్మా అని చెబుతాడు. ఎందుకని ఆ ముసలాడు వాళ్ళకి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాడికి ఏదో పొద్దున్నే పులిహార తినాలని ఉంటుంది, పెసరట్టు తినాలి, ఉప్మా. నువ్వు వాడికి ఆరోగ్య సూత్రాలు చెబుతావు ఇక్కడ. వాడికి ఆరోగ్యం 10 ఏళ్ళ వాడికి చెప్పండి.